హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈవేళ అంతా బాగున్నారా? ఓరటికి స్వాగతం. ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, సీనియర్ సిటిజన్స్, సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటే 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళనేమో సీనియర్ సిటిజన్స్ అంటాం. అలాగే 70 సంవత్సరాలు కనుక దాటిన వాళ్ళని సూపర్, ఆ తర్వాత ఎంతైనా కానివ్వండి 80, 84, 90 అలా ఉన్నటువంటి ఆ సిటిజన్స్ని, వయోజనుల్ని మనం ఏమంటామంటే సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటాం. అయితే వీళ్ళకి ఎటువంటి లక్షణాలు కలుగుతూ ఉంటాయి ఈ వయసులో అనేది ఒక చిన్న ముక్క కింద చెప్తాను. ఇప్పుడు మనకున్నటువంటి ఇంద్రియాలు అంటే ఏముందండి, మనకి కనులు, అలాగే చెవులు, అలాగే మాట. ఇప్పుడు చూడండి, కంటి చూపు 40 సంవత్సరాలు దాటిన తర్వాత చత్వారం ప్రవేశిస్తుంది. అలాగే వినికిడి శక్తి ఒక 55 సంవత్సరాలు దాటిన తర్వాత మెల్లగా సన్నగిల్లుతూ ఉంటుంది, వినబడుతుంది. కానీ చెప్పే మాట ముద్దగానో, జల్లుగానో, లేదంటే దాని రూపం అర్థం కాకుండా కేవలం శబ్దం మాత్రంగానో, వివరం లేకుండా వినిపిస్తూ ఉండటం మొదలవుతుంది. ఇక మనం మాట్లాడేటప్పుడు స్పీచ్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒకరి తాలూకు ఒక భావం కానీ, ఒక ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే ఒక ఏదైనా అడగాలనుకున్నా, కావలసింది తెలుసుకోవాలన్నా, ఏదైనా షాప్కి వెళ్ళి కొనుక్కోవాలన్నా, వీటిలన్నిటికీ కూడా కావాల్సింది ఏంటంటే సరైనటువంటి ఉచ్చారణ. ఈ ఉచ్చారణ కూడా మెల్లమెల్లగా సన్నగిల్లుతూ వస్తుంది. ఇటువంటి దశలోన ప్రాపర్టీస్ ఉన్నాయనుకుందాం. మూవబుల్ ప్రాపర్టీస్ మీకు గతంలో చెప్పినట్టుగా ఒక బ్యాంకు బ్యాలెన్స్ ఉండవచ్చు, లేదంటే గోల్డ్ పెట్టినటువంటి లాకర్ ఉండవచ్చు, ఇంకా ఏముండవచ్చు అంటే ఓ పెన్షన్ రావచ్చు. అలాగే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్లో ల్యాండ్స్ కానీ, లేకపోతే ఇంకా ఇళ్ళు, భవంతులు, ఇటువంటివి కూడా ఉండేటువంటి అవకాశం ఈ సీనియర్ సిటిజన్స్కి ఉంటున్నప్పుడు వారికి చేతకానటువంటి పరిస్థితి, మామూలుగా చత్వారమో, వినికిడి లోపమో, మాట్లాడగలిగే శక్తి లేకపోవడం పక్కన పెడితే ఆరోగ్య సమస్యలు అనేవి కూడా క్రమేపీ మనిషిలోన ప్రవేశించటం చాలా సహజం. అలాగే అనుకోని సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు, ఉదాహరణకి ప్రమాదాలు లాంటివి జరిగినప్పుడు కూడా, లేదు అనుకుంటే ఇంకేమైనా క్రానిక్ డిసీజెస్ ప్రవేశించినా కూడా ఖచ్చితంగా అప్పుడు కావాల్సింది అటెండెన్స్. వాళ్ళు ఈ సూపర్ సీనియర్ సిటిజన్స్ కానీ, లేదు అనుకుంటే సీనియర్ సిటిజన్స్ కానీ ఖచ్చితంగా డిపెండెంట్స్ అవుతారు. చేతికి కర్ర రావడం అనేది నడవడానికి ఉపయోగపడుతుంది, కానీ అది మనిషిని నడవడానికి ఊతం అవుతుంది. అది ఒక ప్రాణం లేని వస్తువు, చేతికర్ర. కానీ తోడుగా ప్రాణం ఉన్నటువంటి మనిషి ఉంటే, వారు డిపెండెంట్స్ అయితే ఏమవుతుంది అంటే కొన్ని వాళ్ళతోటి ఉపశమనానికి చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో అన్ని విషయాలు, భోగట్టాలు వాళ్ళకి తెలిసేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీకు ఇంకా మరిన్ని మెరుగైనటువంటి ఏవో పథకాలో, ఆసరాలో, ఇంకా ఆధార్ కార్డో, లేకపోతే ఇంకేదో రేషన్ కార్డో ఇటువంటి చెప్పి ఎవరైనా ఈ సూపర్ సీనియర్స్ చేత సంతకాలు చేయించుకుంటే మాత్రం అది వారికి
చట్ట ప్రకారం కష్టం. అందుకని నేనేమంటానంటే సూపర్ సీనియర్ సిటిజన్స్కే కానీ సీనియర్ సిటిజన్స్కే కానీ మీకు చెప్పేది ఏంటి అంటే చాలా జాగ్రత్తగా ఉండి ఎంతో విలువైనటువంటి మీ సంతకాన్ని మాత్రం ఎక్కడా పెట్టకండి. ఈ ఎడమ చేతి బొటనవేలి థంబ్ ఇంప్రెషన్ ఎలాంటి డాక్యుమెంట్స్ మీద కూడా వేయకండి. ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తెలివితో పూర్తి కాన్షియస్నెస్తో తెలుసుకోవలసిన అవసరం. వేయకపోతే ఎలాగా? మేము ఆధారపడ్డాం కదా, మరెవరిని నమ్మాలి అని మీరు అడుగుతున్నారా? నేను దానికి కూడా చెప్తాను. ప్రతి జిల్లా కోర్టులోనూ ఫ్రీ లీగల్ ఎయిడ్ సెంటర్స్ ఉంటాయి. అక్కడ ఫ్రీగా సలహా ఇచ్చేందుకు ఒక అడ్వకేట్ కూర్చుంటారు. వాళ్ళని రీటైనర్ అంటారు. మీరు అక్కడికి వెళ్ళి ఎవరితో అయినా సరే మీ తోడున్న వాళ్ళతోటి ఖచ్చితంగా సలహా తీసుకోండి. మీకు ఏమన్నా కాగితాలు కనుక మీ చేతికి ఇచ్చి సంతకాలు చేయమంటే తర్వాత చేస్తానంటూ ఆ కాగితాలు మీ దగ్గర పెట్టుకోండి. లేదు అనుకుంటే మిమ్మల్ని ఒత్తిడి చేసి బలవంతం చేస్తుంటే మీరు ఖచ్చితంగా ఈ నేను చెప్పినటువంటి లీగల్ ఎయిడ్ సెంటర్కి రండి. అలాగే ఆడవాళ్ళు అనుకోండి, అమ్మలు లేదా అమ్మమ్మలు ఉన్నారనుకోండి, విమెన్, వాళ్ళు ఆంధ్ర మహిళా సభ అనేటువంటిది హైదరాబాదులో చాలా ప్రఖ్యాతిగాంచింది. అది దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారి ఆశయాలతోటి అక్కడ మీకు ఫ్రీగా వాళ్ళు సలహాలు ఇవ్వటం కూడా జరుగుతుంది. సాయంత్రము 5 గంటల నుంచి 7 వరకు అక్కడ హైకోర్టు అడ్వకేట్స్ కూర్చొని ఉంటారు. మీరు అక్కడికి వచ్చి మేము ఇలా సంతకాలు చేయదలుచుకుంటున్నాము, చెయ్యొచ్చా, మీరు ఆ కాగితాలు ఉంటే చూపించండి, లేదు అనుకుంటే కనుక మీరు అవతల పార్టీ ఎవరైతే మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారో వాళ్ళ వివరాలు ఇవ్వండి, వాళ్ళని రప్పించి మాట్లాడడం జరుగుతుంది. ఈ రకంగా అందుబాటులో ఉన్నటువంటి న్యాయ సేవా కేంద్రాలను తప్పనిసరిగా ఉపయోగించుకోండి. దానివల్ల మీరు చాలామంది ఇప్పుడు గిఫ్ట్ డీడ్ చేసేస్తున్నారు, ఉన్న ఆస్తులు పోతున్నాయి. ఆ తర్వాత తల్లిదండ్రుల్ని వాళ్ళ పిల్లలు చూడట్లేదు. చూడకపోతే వీళ్ళకి ఇప్పుడు వృద్ధాశ్రమాలు, అందులో ఎంత బాగుంటుంది మీరే చెప్పండి? ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుందా? ఆదరణ దొరుకుతుందా? ఆప్యాయత దొరుకుతుందా? ఆనందంగా ఉంటారా? ఒకసారి అయితే నేను ఒక అనాథాశ్రమానికి వెళ్ళాను. నాకు ఇప్పటికీ కూడా ఏడుపు వచ్చేస్తుంది. అదేంటంటే అక్కడ అమ్మని కలిశాను నేను. ఒక అమ్మ ఉన్నారు. మా అబ్బాయికి నేనంటే ఎంతో ప్రేమ. నన్ను ఇక్కడ ఉండమని చెప్పి వెళ్ళాడు, తొందరగా వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతాడు అని చెప్తుంది. కానీ ఆవిడికి తెలియకుండా ఆవిడ చేత ఏదో రాయించేసుకొని అక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టేశాడండి. ఆ కొడుకు వివరాలు కూడా తెలియవు ఆ సెంటర్లో. ఇటువంటి పరిస్థితులు చూసినప్పుడు చాలా హృదయం ద్రవించిపోతుందన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నాను, చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు గనక ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే తప్పనిసరిగా జిల్లా కోర్టుల్లోన ఫ్రీ లీగల్ ఎయిడ్ సెంటర్ని, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ వాటిని కలవండి. లేదు అంటే ఆంధ్ర మహిళా సభని ఖచ్చితంగా కలవండి. ఒకవేళ నేను మీకు తారసపడితే ఖచ్చితంగా మీకు సాయం చేస్తాను. నమస్తే. ఈ విషయం నేర్చుకుంటారు కదా.